తిరుపతి నుంచి. కార్తీక పౌర్ణమి సందర్భంగా పాత బస్తీలో వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాల వద్ద తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉసిరికాయతో కార్తీక దీపాలు వెలిగించారు. పరమేశ్వరునికి అభిషేకాలు చేస్తూ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శివ విష్ణు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నార్కట్పల్లి మండలం చెరువుగట్టు దేవస్థానంలో తెల్లవారుజాము నుంచే దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల తాకిడి దృష్టిలో పెట్టుకుని గుట్టపైకి వాహనాలు రాకుండా అధికారులు నిలిపివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్ట వాడపల్లి కూడా వేలాది మంది మహిళలు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే తెల్లవారుజామున నుంచే ఆలయాల్లో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అభిషేకాలు వ్రత మండపాలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేవస్థానాలకు వీఐపీల తాకిడి కూడా భారీగా పెరిగింది. మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్తీక మాసం దైవ సన్నిధిలో దైవ అనుగ్రహంతో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆలేరు ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ కార్తీక మాసాలు పూజలు చేసి తెలంగాణ దినదినాభివృద్ధిగా తెలంగాణలో ప్రజాపాలన జరగాలని కోరుకుంటూ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇటు అభివృద్ధి అటు సంక్షేమం రెండు కూడా ఆ స్వామివారి ఆశీస్సుతోటి తెలంగాణ ప్రజలకు ఇంకా కూడా ఎక్కువ సంక్షేమ పథకాలు అందించే విధంగా చూడాలని మరొకసారి తెలంగాణ ప్రజలకు ఆలేరు ప్రజలకు కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు యాదగిరిగుట్టలో దీపారాధన చేయడం జరిగింది. ఆలేరు నియోజక ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ నరసింహస్వామిని ఎల్లవేళలా కోరుకుంటున్నాం. అందరికీ కార్తీక